ఇండస్ట్రీస్ లో ఎలక్ట్రికల్ వర్క్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మనం హౌస్ వైరింగ్ లో భాగంగా బయట హౌస్ వైరింగ్ లో భాగంగా ఈ స్విచ్ బోర్డుల వైరింగ్ కానీ, మోటార్ స్టార్టర్లు కానీ, వైరింగ్ కానీ, ఫ్యాన్ ఫిట్టింగ్స్ కానీ, ట్యూబ్లైట్ ఫిట్టింగ్స్ కానీ, ఏసీ ఇన్స్టాలేషన్స్ కానీ, ఎంసీబీ డీబీ ఫిట్టింగ్స్ కానీ, ఫాల్ సీలింగ్ వర్క్స్ కానీ, డెకరేషన్ లైట్స్ కానీ, రకరకాల ఎలక్ట్రికల్ రిలేటెడ్ గా వర్క్స్ చేసి ఉంటాం. కానీ లాజిక్స్ అవే అయినప్పటికీ ఈ వర్క్ లో వీటన్నిటితో పాటు ఇంకా నేర్చుకోదగ్గ స్కోప్ ఉన్న వర్క్స్ చాలా ఉంటాయి ఇండస్ట్రీలో. అవేంటో చూద్దాం. ఉదాహరణకు డీవోల్ స్టార్టర్స్, స్టార్ డెల్టా స్టార్టర్, రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్, పుష్ బటన్స్, టెంపరేచర్ కంట్రోలర్స్, ప్రాక్సిమిటీ సెన్సార్స్, టైమర్స్, సాలిడ్ స్టేట్ రిలే, ఓవర్లోడ్ రిలే, కాంటాక్టర్స్, ఎంసీబీ, ఎంపీసీబీ, ఎంసీసీబీ, సింగిల్ ఫేస్ ప్రివెంటర్, అలాగే హై కెపాసిటీ జనరేటర్స్, ప్యానల్ బోర్డ్స్, ఆటోమేటిక్ వాల్వ్స్, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, హైమాస్ట్ లైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్స్, లగ్స్, ఎఫ్ఎల్పి, నాన్ ఎఫ్ఎల్పి గ్లాండ్స్, ఇన్సులేటర్స్, వైర్స్ అండ్ కేబుల్స్, సాలినాయిడ్ కాయిల్స్, ఎన్ఓ, ఎన్సీ కాంటాక్ట్స్, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్, ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్, గ్యాస్ సర్క్యూట్ బ్రేకర్స్, వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్, ఎర్త్ పిట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఎంపిఎస్, యామ్మీటర్స్, వోల్టమీటర్స్, ఇండికేషన్ ల్యాంప్స్, ఆక్సిలరీ కాంటాక్ట్స్, ఇండస్ట్రియల్, ఎఫ్ఎల్పి, నాన్ ఎఫ్ఎల్పి సాకెట్స్, లిమిట్ స్విచెస్, సిటీ కాయిల్స్ లాంటి రకరకాల ఐటమ్స్ మనం ఇండస్ట్రీలో చూడొచ్చు. వాటి గురించి నేర్చుకునే స్కోప్ ఉంది. ముందుగా డీవీఎల్ స్టార్టర్ గురించి తెలుసుకుంటే, మోటార్ని జనరల్గా ఆన్ ఆఫ్ చేయడానికి డీవీఎల్ స్టార్టర్ని ఎందుకు వాడాలి? 3-పోల్ ఎంసీబీని వాడొచ్చు కదా అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. డీవీఎల్ స్టార్టర్ వాడడం వల్ల మోటార్కి ఓవర్లోడ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఓవర్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టార్టర్లో ఉన్నటువంటి రిలే ట్రిప్ అవుతుంది. ట్రిప్ అయ్యి ఆటోమేటిక్గా ట్రిప్ అవడం వల్ల మోటార్కి ప్రొడక్షన్ దొరుకుతుంది. అలాగే మోటార్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇవే కాకుండా మోటార్ని మల్టిపుల్ వేస్లో కంట్రోల్ చేయొచ్చు. మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేసుకోకుండా ఒక దగ్గర నుండి కాకుండా రెండు వేర్వేరు చోట్ల నుండి కూడా పుష్ బటన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా సెన్సార్లు వాడి కూడా మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ చేసే వీలుంటుంది. కేవలం మోటార్స్నే కాకుండా 3 ఫేస్ ఇతర ఎక్విప్మెంట్ ని కూడా ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయొచ్చు డీవీఎల్ స్టార్టర్ తో. ఈ స్టార్టర్ లో ఒక రిలే అనేది ఉంటుంది. అది మోటార్ ని లోడ్ ను బట్టి దాని రేంజ్ అనేది ఉంటుంది. ఉదాహరణకు 5 HP మోటార్ 5 to 8 amps దాకా ఉంటుంది. అలాగే లోడ్ ను బట్టి ఈ రేంజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా కరెంటు మోటార్ మీద లోడ్ ఎక్కువ పడినట్లయితే ఆటోమేటిక్ గా ఈ రిలే అనేది ట్రిప్ అవడం వల్ల మోటార్ అనేది సేఫ్ అవుతుంది. మోటార్ విషయంలో డీవీఎల్ స్టార్టర్ని మ్యాక్సిమం 10 HP వరకు యూజ్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ HP మోటార్స్లో స్టార్ డెల్టా స్టార్టర్ని యూజ్ చేయాలి. డీవీఎల్ స్టార్టర్లో ఒక కాంటాక్టర్, ఒక రిలే, 2 పుష్ బటన్స్, 2 ఎన్ఓ ఎన్సీ కాంటాక్ట్లు అనేవి ఉంటాయి. ఇక్కడ మనం చూడవచ్చు స్టార్టర్ యొక్క వర్కింగ్ అనేది. సో ఇక్కడ కింద కనిపించేది 5 HP మోటార్, అలాగే ఒక ఎంసీబీ 4-పోల్ ఎంసీబీ అయితే కనిపిస్తుంది కదా. అదేవిధంగా 2 amps ఎంసీబీ సింగిల్ పోల్ ఎంసీబీ అయితే ఉంది ఎంసీబీ. అదేవిధంగా కాంటాక్టర్ కింద వచ్చేసి 5 to 10 amps ఓవర్లోడ్ రిలే, స్టార్ట్ పుష్ బటన్, అదేవిధంగా 2 ఇండికేషన్ ల్యాంప్స్ అనేది ఇక్కడ మనకి అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో ఇక్కడ ఎన్ఓ మరియు A1 A2 కింద ఎన్సీ పాయింట్లు అయితే కనిపిస్తున్నాయి కదా. ఎన్ఓ పాయింట్ ఎందుకు వాడతామంటే మనం ఎప్పుడైతే మనము కాంటాక్టర్ హోల్డింగ్ లో ఉండడానికి, హోల్డింగ్ పర్పస్ కోసం అయితే ఎన్ఓ అయితే వాడుతున్నాం. అదేవిధంగా ఇండికేషన్ లైట్స్ కూడా ఎన్ఓ వాడుకోవచ్చు. సో ఎన్సీ ఎందుకు వాడుతున్నాం అంటే ఎప్పుడైతే మనకి ఈ ఎంసీబీ సింగిల్ పోల్ ఎంసీబీ నుంచి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ డైరెక్ట్ గా మనకి పుష్ బటన్కి వెళ్ళడానికి ఈ ఎన్సీ త్రోగ్ అయితే పుష్ బటన్కి సప్లై అయితే వెళ్తుంది. సో A1 A2 అనేది కాయిల్ సప్లై, ఈ కాంటాక్ట్ ఆన్ అవ్వడానికి A1 A2కి సప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు న్యూట్రల్ 3 ఫేస్లు అయితే ఇవ్వడం జరిగింది. న్యూట్రల్ RYB 3 ఫేస్లు అయితే ఇన్పుట్ లో ఇవ్వడం జరిగింది. సో అవుట్పుట్ వచ్చేసరికి న్యూట్రల్ అనేది కాంటాక్టర్ యొక్క A2కి మరియు 2 ఇండికేషన్ ల్యాంప్స్ కి అయితే డైరెక్ట్ గా న్యూట్రల్ అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ RYB అవుట్పుట్ లో ఎంసీబీ 4-పోల్ ఎంసీబీ ఏదైతే ఉందో 4-పోల్ ఎంసీబీ నుంచి RYB అనేది కాంటాక్టర్ అయితే వెళ్ళింది. సో అదే విధంగా ఈ 3 ఫేస్ల్లో ఒక రెడ్ ఫేస్ నుంచి అయితే మనం సింగిల్ పోల్ ఎంసీబీకి అయితే సప్లై తీసుకున్నాం. ఆ సింగిల్ పోల్ ఎంసీబీ నుండి అవుట్పుట్ ని డైరెక్ట్ గా ఓవర్లోడ్ రిలేలో ఎన్సీ పాయింట్ కి అయితే మనం సప్లై తీసుకున్నాం. ఎన్సీ పాయింట్ నుంచి అవుట్పుట్ నుంచి డైరెక్ట్ గా ఈ పుష్ బటన్ ఏదైతే ఉందో స్టాప్ పుష్ బటన్ ఇన్పుట్ లో అయితే ఇచ్చాం. అదే విధంగా ఎన్సీ పుష్ బటన్ అవుట్పుట్ నుండి డైరెక్ట్ గా ఎన్ఓ పుష్ బటన్ అంటే స్టార్ట్ పుష్ బటన్ ఏదైతే ఉందో దానికైతే ఇన్పుట్ లో ఇచ్చాం. అలాగే స్టార్ట్ పుష్ బటన్ అవుట్పుట్ నుండి డైరెక్ట్ గా A1 కి అయితే కాయిల్ కి అయితే సప్లై అయితే ఇవ్వాలి. సో అక్కడ నుంచి ఒక లింక్ ని అయితే ఎన్ఓకి తీసుకున్నాం. అదేవిధంగా దాని కింద వైపున ఇక్కడ ఎన్సీ పుష్ బటన్ ఏదైతే ఉందో ఎన్సీ పుష్ బటన్ అవుట్పుట్ నుంచి డైరెక్ట్ గా మనం ఎప్పుడైతే పుష్ బటన్ ఆన్ చేస్తామో పుష్ బటన్ మళ్ళా చేయి తీయగానే మనకి కాంటాక్టర్ అయితే ఆగిపోకుండా ఆ కాంటాక్టర్ అలాగే హోల్డ్ అయి ఉండడానికి ఇక్కడైతే ఎక్స్ట్రా వైర్ అయితే ఇక్కడ లింక్ అయితే తీసుకున్నాం. స్టార్ట్ పుష్ బటన్ ఏదైతే ఉందో స్టార్ట్ పుష్ బటన్ అవుట్పుట్ నుంచి మనం గ్రీన్ ఇండికేషన్ అయితే తీసుకున్నాం సప్లై. అలాగే రెడ్ ఇండికేషన్ కోసం ఈ స్టాప్ పుష్ బటన్ ఏదైతే ఉందో ఈ స్టాప్ పుష్ బటన్ అవుట్పుట్ నుంచి అయితే రెడ్ ఇండికేషన్ కోసం సప్లై తీసుకున్నాం. ఓవర్లోడ్ రిలే మెయిన్స్ కాంటాక్ట్స్ అయితే ఉన్నాయో
అక్కడ నుంచి అవుట్పుట్ నుంచి అయితే డైరెక్ట్ గా మనం మోటార్ కి అయితే ఇవ్వడం జరిగింది. సో మోటార్ టెర్మినల్ ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు. సో ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. మెయిన్ ఎంసీబీ అయితే ఆన్ చేయడం జరిగింది. సో ఆన్ చేయగానే ఇక్కడ ఈ మెయిన్ కాంటాక్టర్ ఏదైతే ఉందో ఈ కాంటాక్టర్ వరకు అయితే సప్లై ఉంటుంది. సో ఈ కిందకి మోటార్కి వెళ్ళే సప్లై ఇంకా రాలేదు కాబట్టి మనం ఈ పుష్ బటన్ తో కంట్రోల్ చేయాలి. సో మెయిన్స్ అయితే ఈ 3 టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 టెర్మినల్స్ దగ్గరికి అయితే మనకి సప్లై అయితే ప్రస్తుతానికి ఉంది. ఈ సింగిల్ పోల్ ఎంసీబీ ఆన్ లో ఉంది కాబట్టి ఈ సింగిల్ పోల్ ఎంసీబీ అవుట్పుట్ నుంచి సప్లై అయితే ఎన్సీగా తెలియదు కదా, ఇది ఎన్సీ కాబట్టి డైరెక్ట్ గా మనకి ఎన్సీ పుష్ బటన్ దగ్గరికి అయితే సప్లై అయితే వెళ్ళిపోతుంది. సో అదే విధంగా ఇక్కడ గ్రీన్ పుష్ బటన్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ పుష్ బటన్ కింది వరకు సప్లై అయితే ప్రస్తుతానికి ఉంటుంది. సో అందువల్ల మనకి రెడ్ ఇండికేషన్ ల్యాంప్ అయితే ఆన్ అయింది. సో అదే విధంగా ఈ ఎన్సీ వరకు కూడా సప్లై అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ గ్రీన్ పుష్ బటన్ ఆన్ చేస్తామో ఈ గ్రీన్ పుష్ బటన్ ఆన్ చేయగానే కింద ఉన్న సప్లై ఏదైతే ఉందో అది పైకి వచ్చి మనకి A1 కాంటాక్టర్ అయితే A1 కి అయితే సప్లై వెళ్తుంది. A1 కి సప్లై వెళ్ళగానే మనకి కాంటాక్టర్ ఆన్ అవుతుంది. సో కాంటాక్టర్ ఆన్ అవ్వగానే సో ఈ కింద ఉన్న NO సప్లై ఏదైతే ఉందో ఈ NO సప్లై నుండి పైకి NOకి సప్లై అనేది వెళ్తుంది. సో వెళ్ళగానే మనకి కాంటాక్టర్ అనేది హోల్డ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం రెడ్ పుష్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఈ పైకి సప్లై ఆగిపోతుంది కాబట్టి మనకి కాంటాక్టర్ అనేది ఆగిపోతుంది. సో తద్వారా మనకి మోటార్ అనేది కూడా ఆగిపోతుంది. సో ఈ విధంగా అయితే పనిచేస్తుంది DVL స్టార్టర్ అనేది. తర్వాత స్టార్ డెల్టా స్టార్టర్ అనగానే మనకు గుర్తొచ్చేది పెద్ద మోటార్స్లో 10 HP పైన మోటార్లు అంటే 15 HP 25 HP ఇంకా ఆ పైన ఉన్న మోటార్లు అన్నింటిలో కూడా స్టార్ డెల్టా స్టార్టర్ని యూజ్ చేస్తూ ఉంటారు. DVL స్టార్టర్ని యూజ్ చేయరు. ఎందుకంటే 10 HP పైన ఉన్న మోటార్స్ ఎక్కువ స్టార్టింగ్ కరెంట్ ఎక్కువ తీసుకుంటాయి. రన్నింగ్ లో అది లోడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ స్టార్టింగ్ కరెంట్ ని తగ్గించడానికి మోటార్ కి స్టార్ కన్ఫిగరేషన్ లో 3 ఫేస్ ఇచ్చి కొద్ది సెకండ్ల పాటు రన్ అయ్యాక డెల్టాలో మారుతుంది. ఈ విధంగా స్టార్ డెల్టా స్టార్టర్ అనేది పనిచేస్తుంది. స్టార్ డెల్టా స్టార్టర్ లో 3 కాంటాక్టర్లు ఉంటాయి. ఒక రిలే ఉంటుంది, ఒక టైమర్, ఒక 2 amps ఎంసీబీ, 2 పుష్ బటన్స్ ఉంటాయి. స్టార్ డెల్టా స్టార్టర్ ఎలా వర్క్ అవుతుందో సింపుల్ గా చూద్దాం. తర్వాత రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్. ఒక మోటార్ని 2 డైరెక్షన్లో తిరగాలనుకున్నప్పుడు అంటే రివర్స్లో మరియు ఫార్వర్డ్ డైరెక్షన్లో 2 డైరెక్షన్లో తిరగాలనుకున్నప్పుడు ఉపయోగించే స్టార్టర్ని రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ అంటారు. ఉదాహరణకు లిఫ్ట్లో కానీ ఎలివేటర్స్లో కానీ రిమోట్ కంట్రోల్ క్రేన్స్ ఏవైతే ఉంటాయో రిమోట్ కంట్రోల్ క్రేన్స్లో కానీ తర్వాత ఫార్మాస్యూటికల్లో వాడే ANFDలో కానీ రకరకాల మిషన్స్లో ఈ స్టార్టర్ని వాడుతూ ఉంటారు. ఈ స్టార్టర్లో ముఖ్యంగా 2 కాంటాక్ట్లు ఉంటాయి, ఒక రిలే ఉంటుంది, 3 పుష్ బటన్స్ ఉంటాయి. 2 కాంటాక్ట్లు ఎందుకంటే ఒక కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతుంది, రెండో కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు రివర్స్ డైరెక్షన్లో మోటార్ అనేది తిరుగుతుంది. సింపుల్గా ఇక్కడ మనం చూసుకున్నట్టే 2 కాంటాక్ట్లు ఉన్నాయి, అలా ఒక రిలే అనిపిస్తుంది. ఈ కనెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక మోటార్ని ఇప్పుడు రివర్స్ మరియు ఫార్వర్డ్ డైరెక్షన్లో తిప్పాలనుకున్నప్పుడు మొదటగా కాంటాక్టర్కి RYB అనేది 3 ఫేస్లు తీసుకుంటాం ఇన్పుట్లో. అలాగే రెండవ కాంటాక్టర్కి RBY అంటే ఒక ఫేస్ మార్చి ఇన్పుట్లో మనం తీసుకుంటాం. అలాగే అవుట్పుట్ నుండి RYB అనేది రిలేకి వెళ్తుంది. అలాగే రెండో కాంటాక్టర్లో కూడా RYB అనేది రిలేకి వెళ్తుంది.
ఇప్పుడు రిలే నుంచి డైరెక్ట్గా అవుట్పుట్ అనేది మోటార్కి వెళ్తుంది. పుష్ బటన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఫార్వర్డ్ పుష్ బటన్, రెండోది స్టాప్ పుష్ బటన్, మూడోది రివర్స్ పుష్ బటన్. ఇప్పుడు ఫార్వర్డ్ పుష్ బటన్ ఆన్ చేసినప్పుడు మొదటి కాంటాక్ట్ రన్ అవుతుంది, మోటార్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతుంది. తర్వాత స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ కాంటాక్టర్ అనేది ఆఫ్ అవుతుంది, ఆఫ్ అయినప్పుడు మోటార్ స్టాప్ అవుతుంది. అలాగే రివర్స్ పుష్ బటన్ పుష్ చేసినప్పుడు రెండవ కాంటాక్ట్ రన్ అవుతుంది. రెండవ కాంటాక్ట్ జరుగుతుంది అంటే ఇక్కడ ఫేస్ అనేది చేంజ్ అయింది కాబట్టి, పైన ఇన్కమింగ్ లో ఫేస్ అనేది చేంజ్ చేసాం కాబట్టి మోటార్ అనేది రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతుంది. ఈ వర్కింగ్ అనేది సింపుల్ గా ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత పుష్ బటన్స్లో ఎన్ఓ పుష్ బటన్స్ ఉంటాయి, ఎన్సీ పుష్ బటన్స్ ఉంటాయి. ఎన్ఓ పుష్ బటన్ అంటే నార్మల్లీ ఓపెన్, ఎన్సీ అంటే నార్మల్లీ క్లోజ్డ్. ఎన్ఓ పుష్ బటన్ని స్టార్ట్ చేయడానికి లేదా ఆన్ చేయడానికి వాడతాం. అలాగే ఎన్సీ పుష్ బటన్ని స్టాప్ లేదా ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎన్ఓ పుష్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, ఎన్సీ పుష్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా పుష్ బటన్స్ అనేవి మనకు యూజ్ అవుతూ ఉంటాయి. తర్వాత టెంపరేచర్ కంట్రోలర్ అంటే మనం ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ని సెట్ చేసుకోవడానికి, లేదా ఏదైనా డివైస్ ఆటోమేటిక్గా ఒక టెంపరేచర్లో కంట్రోల్ అవ్వడానికి యూజ్ చేసేది టెంపరేచర్ కంట్రోలర్. మనం సాధారణంగా టెంపరేచర్ కంట్రోలర్ని ఇంట్లో కూడా ఎక్కువగా చూస్తూనే ఉంటాం, అలాగే ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఉదాహరణకు థర్మోస్టాట్, ఇది ఇళ్లలో వాడేది, ఇది వాటర్ గీజర్లో ఉంటుంది. అలాగే ఇది సర్టెన్ టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్గా హీటర్ అనేది ఆగిపోతుంది. ఐరన్ బాక్స్ లో మనం చూస్తాం, ఓవెన్స్ లో, ఎలక్ట్రిక్ స్టవ్స్ లో, మొదలైన వాటిలో మనం టెంపరేచర్ కంట్రోలర్ చూస్తాం. ఈ టెంపరేచర్ కంట్రోల్ థర్మోస్టాట్ అంటారు. ఇండస్ట్రీలో కూడా చాలా రకాల హీటింగ్ ఎక్విప్మెంట్ కి థర్మోస్టాట్ ను వాడుతూ ఉంటారు. థర్మోస్టాట్ అనేది ఎలా పనిచేస్తుందంటే, థర్మోస్టాట్ లో బయోమెట్రిక్ స్ట్రిప్ అనేది ఉంటుంది. ఇది రెండు వేరు మెటల్స్ తో తయారు చేయబడి ఉండే స్ట్రిప్. టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ స్ట్రిప్ అనేది ఎక్స్పాండ్ అయ్యి బెండ్ అవుతుంది. దాంతో సర్క్యూట్ అనేది ఓపెన్ లేదా క్లోజ్ అవుతుంది. అలాగే టెంపరేచర్ తగ్గినప్పుడు నార్మల్ పొజిషన్కి వస్తుంది, దాంతో సర్క్యూట్ అనేది క్లోజ్ లేదా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా హీటర్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత డిజిటల్ టెంపరేచర్ కంట్రోలర్స్ విషయానికి వస్తే చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి డిజిటల్ టెంపరేచర్ కంట్రోలర్లో. వీటికి బయట ఎక్కువగా మనం చూడం, కానీ ఇండస్ట్రీలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక టెంపరేచర్ కంట్రోలర్, టెంపరేచర్ డిస్ప్లే చూపిస్తుంది, అలాగే కంట్రోల్ కూడా చేస్తుంది. దీనికి ఒక టెంపరేచర్ సెన్సార్ అనేది ఉంటుంది, దాని ద్వారా టెంపరేచర్ ని సెన్స్ చేసి మనకి చూపిస్తుంది. ఒకసారి కనెక్షన్ చూస్తే, ఇక్కడ ఒక టెంపరేచర్ కంట్రోలర్ యొక్క కనెక్షన్ చూస్తే, మొదటి రెండు టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో 1 మరియు 2 లో మనం ఫేస్ మరియు న్యూట్రల్ ఇస్తాం. తర్వాత 3, 4, 5 ఈ టెర్మినల్స్ లో 3 అనేది ఎన్ఓ, 4 అనేది కామన్, 5 అనేది ఎన్సీ. అంటే ఇది రిలేకి సంబంధించిన టెర్మినల్. ఇది దీనికి మనం 6, 7, 8 అనేది సెన్సార్ కి సంబంధించిన టెర్మినల్. ఫేస్ మరియు న్యూట్రల్ 1 మరియు 2 కి ఇస్తాము. అలాగే ఒక ఫేస్, ఆ పైనుంచి ఫేస్ ఒక లింక్ తీసుకుని కామన్ కి ఇస్తాం. తర్వాత 6 మరియు 7, 8 కి టెంపరేచర్ సెన్సార్ అనేది కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక హీటర్ ని కంట్రోల్ చేయాలనుకుంటే ఎన్ఓ నుండి వైర్ తీసుకోవాలి. అంటే ఎన్ఓ నుండి డైరెక్ట్ గా వైర్ తీసుకుంటే ఏమవుతుందంటే, కరెంట్ రేటింగ్ అనేది హీటర్ కి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టెంపరేచర్ కంట్రోలర్ లో ఉన్న రిలే సరిపోదు. అందుకు మధ్యలో ఎస్ఎస్ఆర్ ని వాడతాం. ఎస్ఎస్ఆర్ అంటే సాలిడ్ స్టేట్ రిలే. దీన్ని ఏర్పాటు చేసుకొని ఎన్ఓ నుండి ఎస్ఎస్ఆర్ కు కనెక్ట్ చేయాలి. ఎస్ఎస్ఆర్ కరెంట్ రేటింగ్ తక్కువ కాబట్టి ఈ టెంపరేచర్ కంట్రోలర్ తో ఎస్ఎస్ఆర్ ని కనెక్ట్ చేసి ఎస్ఎస్ఆర్ తో హీటర్ ని కంట్రోల్ చేయాలి. ఎస్ఎస్ఆర్ కి ముందుగా డైరెక్ట్ గా న్యూట్రల్ కనెక్షన్ చేసి, ఎస్ఎస్ఆర్ కి ఇన్పుట్ సప్లై ఇవ్వాలి కాబట్టి ఎస్ఎస్ఆర్ కి ఆ న్యూట్రల్ ని సప్లై డైరెక్ట్ గా ఇచ్చేసిన తర్వాత ఫేస్ ని ఈ కంట్రోలర్ లో ఉన్న ఎన్ఓ నుంచి తీసుకోవాలి. ఎన్ఓ ని తీసుకొని ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతుందో ఇన్ లో డైరెక్ట్ గా ఫేస్ వైర్ ఇచ్చేసి అవుట్ నుంచి డైరెక్ట్ గా హీటర్ కి కనెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎప్పుడైతే టెంపరేచర్ మనకి తగ్గుతుందో ఆ టెంపరేచర్ తగ్గగానే ఆటోమేటిక్ గా హీటర్ ఆన్ అయ్యేటట్టు ఇక్కడ ఈ టెంపరేచర్ కంట్రోలర్ లో ఉన్న రిలే అనేది ఆన్ అవుతుంది. రిలే ఆన్ అవడం వల్ల ఈ ఎన్ఓ నుండి సప్లై అనేది ఎస్ఎస్ఆర్ కి వస్తుంది. ఎస్ఎస్ఆర్ ఆన్ అవుతుంది. ఎస్ఎస్ఆర్ ఆన్ అవ్వగానే ఈ ఫేస్ అనేది ఇక్కడ సప్లై, ఇక్కడ ఉన్నటువంటి సప్లై అవుట్పుట్ ద్వారా మనకి హీటర్ కి వెళ్తుంది. దాని ద్వారా మనకి టెంపరేచర్ కంట్రోలర్ అనేది పనిచేస్తుంది. తర్వాత ప్రాక్సిమిటీ సెన్సార్ అంటే ఏంటంటే, దగ్గరగా ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ ను డిటెక్ట్ చేస్తుంది, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా. వీటిని సాధారణంగా ఆటోమేషన్ మరియు రోబోటిక్స్ లో, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, స్మార్ట్ ఫోన్స్ లో, టాబ్లెట్స్ లో, అలాగే స్మార్ట్ హోమ్స్, మెడికల్ డివైసెస్ లో వాడుతూ ఉంటారు. జనరల్ గా మనం మొబైల్స్ లో చూస్తూనే ఉంటాం, ఫోన్ ని చెవి దగ్గరగా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా డిస్ప్లే అనేది ఆగడం మనం గమనిస్తూ ఉంటాం. దానికి కారణం ప్రాక్సిమిటీ సెన్సార్. డిస్ప్లే పైన ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా చెవి దగ్గర పెట్టగానే ఆటోమేటిక్గా సెన్సార్ యాక్టివేట్ అయ్యి డిస్ప్లే అనేది అవుతుంది. ఇవి చాలా రకాలు ఉంటాయి. ఇండక్షన్ ప్రాక్సిమిటీ సెన్సార్, అలాగే కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ ప్రాక్సిమిటీ సెన్సార్, అలాగే అల్ట్రాసోనిక్ ప్రాక్సిమిటీ సెన్సార్, మ్యాగ్నెటిక్ ప్రాక్సిమిటీ సెన్సార్, ఆప్టికల్ ప్రాక్సిమిటీ సెన్సార్. ఇండక్షన్ ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది ఓన్లీ మెటల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే డిటెక్ట్ చేస్తుంది.
అలాగే కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది నాన్ మెటాలిక్ ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేస్తుంది, ఉదాహరణకు ప్లాస్టిక్, వుడ్ మొదలైన వాటిని. అలాగే ఇన్ఫ్రారెడ్ ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేస్తుంది. అలాగే అల్ట్రాసోనిక్ ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది సౌండ్స్ వేవ్ ద్వారా ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేస్తుంది. ఆప్టికల్ ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది లైట్స్ ద్వారా ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి పిఎన్పి ప్రాక్సిమిటీ సెన్సార్ గురించి తెలుసుకుందాం. ఏసీ మరియు డీసీ రెండు రకాలు ఉంటాయి. ఇది ఇండక్షన్ ప్రాక్సిమిటీ సెన్సార్ మెటల్ ఆబ్జెక్ట్ ని మాత్రమే డిటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక డీసీ సెన్సార్ ని తీసుకుందాం. 24 వోల్ట్స్ డీసీతో పనిచేసే ఒక సెన్సార్ ప్రాక్సిమిటీ సెన్సార్ ని తీసుకుంటే, ఈ సెన్సార్ ద్వారా మనం ఒక మోటార్ ని కంట్రోల్ చేయాలి అని అనుకున్నప్పుడు సెన్సార్ తీసుకున్నాం, 24 వోల్ట్స్ డీసీ సెన్సార్ తీసుకున్నాం, అలాగే ఒక కాంటాక్టర్ తీసుకున్నాం, అలాగే ఒక మోటార్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 24 వోల్ట్స్ డీసీ కావాలంటే ఒక పవర్ సప్లై కావాలి మనకి. 24 వోల్ట్స్ ఎస్ఎంపిఎస్ కావాలి. ఎస్ఎంపిఎస్ అంటే ఏంటి? స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఈ ఎస్ఎంపిఎస్ నుండి 24 వోల్ట్స్ డీసీ సప్లైని మనం ఈ సెన్సార్ తీసుకున్నాం. అంటే ప్లస్ ని బ్రౌన్ వైర్ కి, మైనస్ ని బ్లూ వైర్ కి కనెక్ట్ చేసాం. ఈ మధ్యలో బ్లాక్ వైర్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ వైర్ ని డైరెక్ట్ గా కాంటాక్టర్ లో A1 కనెక్ట్ చేసాం. అలాగే బ్లూ వైర్ ని కాంటాక్టర్ లో A2 కనెక్ట్ చేసాం. ఈ కాంటాక్టర్ అనేది 24 వోల్ట్స్ డీసీ సప్లైతో పనిచేసే కాంటాక్టర్. సో ఇప్పుడు ఈ మోటార్ ని ఎలా కంట్రోల్ చేయాలంటే, ఎప్పుడైతే ప్రాక్సిమిటీ సెన్సార్ దగ్గరగా ఏదైనా ఆబ్జెక్ట్ ని అంటే మెటల్ ఆబ్జెక్ట్ ని దగ్గరగా ఉంచినప్పుడు ఆటోమేటిక్ గా ఈ బ్లాక్ వైర్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ వైర్ గుండా 24 వోల్ట్స్ డీసీ సప్లై A1 రావడం ద్వారా ఈ కాంటాక్టర్ అనేది ఆన్ అవుతుంది. కాంటాక్టర్ ఎప్పుడు ఆన్ అయిందో ఆటోమేటిక్ గా ఈ పైన RYB సప్లై ఏదైతే ఉంది, పైన సప్లై కిందకి రావడం ద్వారా మోటార్ అనేది ఆన్ అవుతుంది. అలాగే ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ కి దూరంగా జరిపినప్పుడు ఈ బ్లాక్ వైర్ నుంచి సప్లై అనేది A1 కి ఆగిపోయి కాంటాక్టర్ అనేది ఆగిపోతుంది. కాంటాక్టర్ ఎప్పుడైతే ఆగిపోయిందో మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో ఈ విధంగా ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది పనిచేస్తుంది. సో ఈ విధంగా మల్టిపుల్ అప్లికేషన్స్లో మనం దీన్ని వాడుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. తర్వాత టైమర్ స్విచ్. ఏదైనా ఎలక్ట్రికల్ డివైస్ సెట్ చేసిన టైమింగ్ ప్రకారంగా ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగపడేది టైమర్ స్విచ్. చాలా రకాల టైమర్ స్విచ్లు ఉంటాయి. ఉదాహరణకు డిజిటల్ టైమర్ స్విచ్లు ఉంటాయి, డిలే టైమర్ స్విచ్లు ఉంటాయి, అనలాగ్ టైమర్ స్విచ్లు ఉంటాయి. డిలే టైమర్ స్విచ్లు మనం స్టార్ డెల్టా స్టార్టర్లో వాడతాం. అలాగే డిజిటల్ టైమర్స్ని మనం ఏ టైమ్స్కి ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలి అనే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. 10 నిమిషాలకి ఒకసారి కంటిన్యూస్గా ఆన్ ఆఫ్ అయ్యే విధంగా కూడా డిజిటల్ టైమర్లో మనం సెట్ చేసుకునే వీలుంది. ఇది ఎలా పనిచేస్తాయంటే, టైమర్లో ఒక రిలే అనేది ఉంటుంది, NO/NC. టైమింగ్ ప్రకారంగా రిలే అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఈ టైమర్ ద్వారా లైట్స్, ఫ్యాన్, మోటార్స్, స్ట్రీట్ లైట్స్, కొన్ని రకాల ఇండస్ట్రియల్ మిషన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. పవర్ సేవింగ్ అనేది అవుతుంది, అలాగే వర్క్ అనేది కూడా ఈజీ అవుతుంది. ఉదాహరణకు ఒక డిజిటల్ టైమర్ని చూద్దాం ఎలా పనిచేస్తుంది అనేది. జీ క్రోనో కంపెనీకి సంబంధించింది. సో సప్లై వచ్చేసి 110 నుంచి 240 వోల్టేజ్ ఏసీ ఉంది ఇన్పుట్ సప్లై. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెర్ట్జ్ ఉంది. ఇండియా మొత్తం 50 హెర్ట్జ్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రీక్వెన్సీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. NO వచ్చేసి 16 amps వరకు ఉంది, NC వచ్చేసి 5 amps వరకు ఉంది. అంటే 16 amps లోపు ఏదైనా వాడుకోవచ్చు అని అర్థం. సో పైన కవర్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ బటన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ సంబంధించింది, రెండవ బటన్ డేట్ కి సంబంధించింది, డేట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించింది, మూడవ బటన్ హవర్స్ టైం ని అడ్జస్ట్ చేసుకోవడానికి, నాలుగవ బటన్ మంత్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి. సో కింద ఒక రీసెట్ బటన్ కనిపిస్తుంది, ఇది రీసెట్ చేసుకోవడానికి. అలా పక్కనే ఇండికేటర్ లైట్ కూడా ఉంది. సో ఈ బటన్ వచ్చేసి మాన్యువల్ బటన్, అంటే మనకి ఆటోమేటిక్ గా వద్దనుకుంటే మాన్యువల్ గా కూడా ఆన్ చేసుకునే విధంగా, లేదు అనుకుంటే ఆటోమేటిక్ గా కావాలంటే ఇక్కడ ఆటో బటన్ కూడా మనకి కనిపిస్తుంది. సో మొదటగా ఏం చేయాలంటే ప్రస్తుతం ఉన్న టైం సెట్ చేసుకోవాలి. టైం ప్రెసెంట్ ఎంత టైం అవుతుందో అంత టైం సెట్ చేసుకోవాలి. తర్వాత ప్రోగ్రామింగ్ సెట్ చేస్తున్నాం. ఒక బల్బు మండే రోజు ఆన్ అవ్వాలి అనే విధంగా ఓన్లీ మండే అని సెట్ చేసాము. మండే రోజు ఏ టైం కి ఆన్ అవ్వాలి అని సెట్ చేస్తున్నాం. సో సెట్ టైం 11 o'clock ఆన్ అవ్వాలి అనే విధంగా సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత టైం కి ఆఫ్ అవ్వాలి అనే విధంగా సెట్ చేస్తున్నాం. సేమ్ మళ్ళీ అదే విధంగా మళ్ళీ మండే రోజే అదే రోజు సెట్ చేసి 11:35 కి ఆఫ్ అవ్వాలనే విధంగా సెట్ చేస్తున్నాం. అంటే 35 minutes లో ఆఫ్ అవ్వాలనే విధంగా.
ఇప్పటివరకు సెట్ పాయింట్ 1 అయింది. ఇప్పుడు సెట్ పాయింట్ 2 వచ్చేసి 11:40కి ఆన్ అయ్యే విధంగా సెట్ చేస్తున్నాం మండే రోజు. అదే రోజు 11:45కి ఆఫ్ అయ్యేలా సెట్ చేస్తున్నాం. సో ప్రెజెంట్ టైం వచ్చేసి 10:35 అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్షన్ డయాగ్రామ్. ఈ విధంగా కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇన్పుట్ ఫేస్ వైర్ మరియు వైర్ మరియు కామన్ కి ప్యారలల్ గా కనెక్ట్ చేసాము. ఎందుకంటే NO కి సప్లై వెళ్ళాలి కాబట్టి స్విచ్ ఆన్ అయినప్పుడు. సో ఫేస్ వైర్ అయిపోయింది. ఇప్పుడు న్యూట్రల్ కనెక్ట్ చేస్తున్నాం లోడ్ మరియు టైమర్ ఇన్పుట్ కి. సో కనెక్షన్ అయితే సో కనెక్షన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సెట్ పాయింట్ 1లో 11 o'clock అయితే ఆన్ అవుతుంది. ఆఫ్ టైం వచ్చేసరికి 11:05కి ఆఫ్ అవ్వాలి. సెట్ పాయింట్ 2లో ఆన్ టైం వచ్చేసి 11:10కి ఆన్ అయ్యే విధంగా మరియు ఆఫ్ అయ్యే టైం వచ్చేసరికి 11:12కి ఆఫ్ అవ్వాలి అనే విధంగా టైం సెట్ చేసాము. మళ్ళీ ఇప్పుడున్న టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మళ్ళీ సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇందాక సెట్ చేసిన టైం అంత టైం మనం వెయిట్ చేయలేము కాబట్టి మళ్ళీ సెట్ చేయడం అయితే జరిగింది. ప్రెజెంట్ 10:53 అవుతుంది. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తున్నాం. బల్బ్ వచ్చేసి 11కి ఆన్ అవ్వాలి. సో బల్బ్ అయితే ఆన్ అయింది. ఆఫ్ టైం వచ్చేసరికి 11:05కి ఆఫ్ అవ్వాలి. సో బల్బ్ అయితే ఆఫ్ అయింది. సో ఈ విధంగా టైమర్ స్విచ్
టైమర్ స్విచ్ అనేది పనిచేస్తుంది. లేదు టైమర్ అవసరం లేదు అనుకుంటే మాన్యువల్ మోడ్లో బటన్ నొక్కగానే బల్బ్ అనేది ఆన్ అవుతుంది. తర్వాత సాలిడ్ స్టేట్ రిలే. సాలిడ్ స్టేట్ రిలే అనేది ఒక రకమైన ఎలక్ట్రికల్ స్విచ్. ఎక్స్టర్నల్గా దీనికి పవర్ ఇచ్చినప్పుడు ఎస్ఎస్ఆర్ ఆపరేట్ అయ్యి సర్క్యూట్ అనేది ఓపెన్ లేదా క్లోజ్ అవుతుంది. ఇది ఏసీ మరియు డీసీ 2 రకాలు ఉంటాయి. వీటికి అనేక రకాల ఎలక్ట్రికల్ డివైజ్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే తక్కువ పవర్ ఇన్పుట్ ఇచ్చి ఎక్కువ కరెంట్ రేటింగ్ ఉన్న వాటిని ఆపరేట్ చేయొచ్చు. ఉదాహరణకు ఒక టెంపరేచర్ కంట్రోలర్ ఉంది, దానితో డైరెక్ట్గా హీటర్ని కంట్రోల్ చేయలేం. మధ్యలో ఎస్ఎస్ఆర్ని యూజ్ చేసి ఎస్ఎస్ఆర్ని టెంపరేచర్ కంట్రోలర్ ద్వారా లో కరెంట్ ఇచ్చి హై కరెంట్ రేటింగ్ ఉన్న హీటర్ని ఆపరేట్ చేయొచ్చు. ఇదే కాకుండా అవసరాన్ని బట్టి ఎస్ఎస్ఆర్ని అనేక రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. దీనివలన బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి సేఫ్టీ, రెండోది సైజ్, అలాగే కాస్ట్ కూడా తక్కువ మరియు హై యాక్యురసీలు ఇది పనిచేస్తాయి. తర్వాత ఓవర్లోడ్ రిలేస్. ఓవర్లోడ్ రిలేస్ ఎందుకు అని అంటే, ఏదైనా డివైస్కు ఓవర్లోడ్ అయినప్పుడు అంటే ఎక్సెసివ్ కరెంట్ తీసుకున్నప్పుడు ఆ డివైస్కి డ్యామేజ్ అవ్వకుండా ఓవర్లోడ్ రిలే ట్రిప్ అవుతుంది. సో ఆ డివైస్ ప్రొటెక్షన్గా ఓవర్లోడ్ రిలే అనేది పనిచేస్తుంది. మోటార్ స్టార్టర్కి ఓవర్లోడ్ రిలే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే చాలా రకాల మెషిన్స్ కానీ ఆటోమేషన్లో కానీ ఓవర్లోడ్ రిలే మనం వాడుతూ ఉంటాం. తర్వాత కాంటాక్టర్స్. కాంటాక్టర్ కూడా ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ స్విచ్. కాంటాక్టర్స్కి లో కరెంట్ ఇచ్చి హై కరెంట్ రేటింగ్ ఉన్న డివైస్ని ఆన్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా లేదా మాన్యువల్గా కూడా ఉండొచ్చు. ఇందులోపల కాయిల్ ఉంటుంది. కాయిల్కి పవర్ ఇచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడి ఈ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. వీటితో మోటార్స్, లైట్స్, హీటింగ్ ఎలిమెంట్, ఇండస్ట్రియల్స్ ఆటోమేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కంట్రోల్ చేయొచ్చు. కాంటాక్టర్స్కి రిలేకి తేడా ఏంటంటే, రిలేస్ హై కరెంట్ లోడ్స్కి డిజైన్ చేసినవి కావు. కాంటాక్టర్స్ అనేవి హై లోడ్ కోసం తయారు చేయబడ్డాయి. తర్వాత ఎంసీబీ అంటే ఏంటి? ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది ఒక ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ డివైస్. ఎలక్ట్రికల్లీ సంబంధించి ఏదైనా ఓవర్లోడ్ అయితే ట్రిప్ అవ్వడం ద్వారా పవర్ని ఆపుతుంది. దాని ద్వారా ఫైర్ లాంటి ప్రమాదాలు జరగకుండా చేస్తుంది. మళ్ళీ రీసెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని మెయిన్ యూజ్ ఏంటంటే, ఓవర్ కరెంట్లో, షార్ట్ సర్క్యూట్లో, ఓవర్ హీట్ నుండి సర్క్యూట్ను కాపాడుతుంది. ఇండస్ట్రీలో, రెసిడెన్సీలో మనం చూస్తూనే ఉంటాం. తర్వాత ఎంపీసీబీ అంటే మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్. ఇది ముఖ్యంగా మోటార్కు ఓవర్లోడ్ నుండి, షార్ట్ సర్క్యూట్ నుండి, అండర్ వోల్టేజ్ నుండి, ఓవర్ హీట్ నుండి, పేస్ లాస్ నుండి రక్షిస్తుంది. దీన్ని కమర్షియల్గా మరియు ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎంసీసీబీ కూడా ఎంసీబీ లాగానే పనిచేస్తుంది. ఎంసీబీ లాగానే ఓవర్ హీట్ నుండి, షార్ట్ సర్క్యూట్ నుండి కాపాడుతుంది. అలాగే ట్రిప్ అవడం ద్వారా సర్క్యూట్ను కాపాడుతుంది. కానీ ఎంసీసీబీ హై కరెంట్ రేటింగ్ ఉన్న అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. దాదాపు 1600 యాంప్స్ దాకా ఎంసీసీబీ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా ట్రిప్పింగ్ కెపాసిటీ కూడా అంతే విధంగా ఉంటుంది. దీనిని ఓన్లీ ఇండస్ట్రియల్, కమర్షియల్ అప్లికేషన్స్లో మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇండస్ట్రియల్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, బిల్డింగ్ ప్యానల్ బోర్డ్స్లో, కెపాసిటర్ బ్యాంక్స్ ప్రొటెక్షన్గా, అలాగే మెయిన్ ఫీడర్ డిస్ట్రిబ్యూషన్లో వాడుతూ ఉంటారు. సింగిల్ ఫేజ్ ప్రివెంటర్. ఒక 3 ఫేజ్ మోటార్కి ప్యానల్ బోర్డ్ నుంచి ఒక ఎంసీబీ రిలే కాంటాక్టర్తో కనెక్షన్ ఇచ్చామనుకుందాం. మోటార్కి ఆన్లో ఉన్నప్పుడు ఎక్స్టర్నల్గా ఏదైనా జరిగి 3 ఫేజ్లో ఒక ఫేజ్ ఫెయిల్ అయితే మోటార్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందుకని సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ను 3 ఫేజ్ సప్లై ఇస్తారు. ఏదైనా ఒక ఫేజ్ ఫెయిల్ అయినప్పుడు వెంటనే ఇది డిటెక్ట్ చేసి ఓవరాల్గా సర్క్యూట్ని ఆపేస్తుంది. మోటార్కి పవర్ వెళ్లకుండా చేస్తుంది. దీనిని ఎక్కువగా మోటార్ ప్రొటెక్షన్ కోసం, అలాగే ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సింగిల్ ఫేజ్ ప్రివెంటర్ అనేది ఏదైనా ఒక ఫేజ్ ఫెయిల్ అయినప్పుడు ఓవరాల్గా సర్క్యూట్ని క్లోజ్ చేసి ఆ మోటార్ కానీ ఏదైనా డివైస్ కానీ ప్రమాదం జరగకుండా, ఆ డివైస్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. తర్వాత జనరేటర్స్. దీని ప్రధాన సూత్రం మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే యంత్రాన్ని జనరేటర్ అంటారు. అది ఏ జనరేటర్ అయినా సరే, డీజిల్ జనరేటర్ అయినా, పెట్రోల్ జనరేటర్ అయినా, ఏదైనా సరే. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. జనరేటర్ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే ముందు ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో తెలియాలి. ఎలక్ట్రిసిటీ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాపర్ కండక్టర్ కానీ, కాపర్ వైర్ కానీ, అల్యూమినియం వైర్ కానీ లాంటి కండక్టర్ గుండా ఎలక్ట్రాన్స్ ఫ్లోని ఎలక్ట్రిసిటీ అంటాం. ఈ ఎలక్ట్రాన్స్ ఎలా ఫ్లో అవుతాయి అంటే, ఒక కాపర్ కాయిల్ మధ్యలో వేరు ధృవాలు ఉన్న ఒక మ్యాగ్నెటిక్ తిప్పడం ద్వారా ఆ కాపర్ కాయిల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ జరిగి కాయిల్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరుగుతుంది. దీనిని డైనమో అంటారు. మనం చిన్నప్పుడు సైకిల్ వీల్స్ కి దగ్గరగా ఒక డైనమోని అమర్చి దాని ముందు వైపున లైట్స్ అమర్చి టైర్ తిరుగుతున్నంతసేపు డైనమోలో రోటర్ తిరిగి డైనమో ఎలక్ట్రికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని ద్వారా లైట్స్ వెలిగేది. అది కూడా టైర్ తిరిగినంతసేపే వెలిగేది. తర్వాత ఎనర్జీ సేవింగ్ అనేది ఉండేది కాదు. సో ఈ డైనమో తిప్పడం ద్వారా మనకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది. ఈ డైనమో డీసీ కరెంట్ను మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఏసీ కరెంట్ను జనరేట్ అవ్వాలంటే దానికి ఆల్టర్నేటర్ అనేది ఉండాలి. ఈ ఆల్టర్నేటర్ని తిప్పడం ద్వారా ఏసీ పవర్ జనరేట్ అవుతుంది.
సో ఈ ఆల్టర్నేటర్ ను తిప్పడం కోసం డీజిల్ ఇంజన్ గానీ, పెట్రోల్ ఇంజన్ గానీ, గ్యాస్ ఇంజన్ గానీ ఏదైనా వాడచ్చు. ఈ ఇంజన్ తో ఆల్టర్నేటర్ ని ఒక సర్టెన్ ఆర్పిఎం తో తిప్పడం ద్వారా పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఇందులో ఆల్టర్నేటర్, డీజిల్ ఇంజిన్, రేడియేటర్, ఫ్లైవీల్, స్పీడ్ కంట్రోల్ ప్యానెల్, బ్యాటరీ మొదలైన పార్ట్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఆటోమేటిక్ వాల్వ్స్. ఆటోమేటిక్ వాల్వ్ అంటే ఎలక్ట్రిక్ కంట్రోల్ వాల్వ్. ఏదైనా లైన్ లో వాటర్ గానీ, స్టీమ్ గానీ ఏదైనా ఫ్లో ని ఆటోమేటిక్ గా దానంతట అదే కంట్రోల్ చేయగలిగే దాన్ని మనం ఎలక్ట్రికల్ వాల్వ్ అంటాం. ఉదాహరణకు సాలినాయిడ్ వాల్వ్. దీనికి ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. పారామీటర్స్ తగ్గట్టుగా కంట్రోలర్ వాల్వ్ ని పవర్ సప్లై పాస్ చేస్తుంది. దాని ద్వారా వాల్వ్ అనేది ఓపెన్ లేదా క్లోజ్ అవుతుంది. ఉదాహరణకు ఒక రియాక్టర్ ఉంది. దానికి మనం కొంత టెంపరేచర్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఉదాహరణకు ఒక 100 డిగ్రీల టెంపరేచర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ రియాక్టర్ కి వచ్చే స్టీమ్ లైన్ కి ఎలక్ట్రిక్ వాల్వ్ అనేది ఉంటుంది. అలాగే రియాక్టర్ ముందు ఒక టెంపరేచర్ కంట్రోల్ అనేది ఉంటుంది. అలాగే టెంపరేచర్ కంట్రోలర్ కి టెంపరేచర్ సెన్సార్ అనేది ఉంటుంది కనెక్ట్ అయ్యి. ఈ సెన్సార్ రియాక్టర్ లో ఉంటుంది. సెన్సార్ రియాక్టర్ లో ఉన్న టెంపరేచర్ ని సెన్స్ చేసి కంట్రోలర్ లో ఉన్న డిస్ప్లేలో మనకు చూపిస్తుంది. టెంపరేచర్ కంట్రోలర్ లో 100 డిగ్రీస్ సెట్ పాయింట్ పెడతాం. అప్పుడు 100 డిగ్రీస్ టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్ గా స్టీమ్ వాల్వ్ అనేది టెంపరేచర్ కంట్రోలర్ నుండి సప్లై అనేది ఆగిపోయి వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత స్ట్రీట్ లైట్స్. ఒకప్పుడు స్ట్రీట్ లైట్స్ అంటే సోడియం వేపర్ ల్యాంప్స్ ని ఎక్కువగా వాడేవాళ్ళు. దీనికి ఒక పెద్ద సెటప్ ఉండేది. ఒక బలాస్ట్ ఉండేది, ఇగ్నేటర్ ఉండేది, కెపాసిటర్ ఉండేది. అలాగే ఇది పవర్ కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం రోజుల్లో వాటికి ఆల్టర్నేట్ గా ఎల్ఈడి లైట్స్ అనేది రావడం జరిగింది. ఎల్ఈడి లైట్స్ తక్కువ సైజు, పవర్ కన్సంప్షన్ తక్కువ, అలాగే లాంగ్ లైఫ్. సెటప్ లో కూడా ఒక డ్రైవ్ ఎల్ఈడీస్ మాత్రమే ఉంటాయి. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ అన్ని ప్యారలల్ గా మనకి కనెక్ట్ అయి ఉంటాయి. ఏదో ఒక మూల ఒక కంట్రోల్ ప్యానల్ బాక్స్ ఉంటుంది. అలాగే లైట్స్ ని కంట్రోల్ చేయడానికి ఆ బాక్స్ లో కాంటాక్టర్స్, ఎంసీబీ, వోల్ట్ మీటర్, యామ్మీటర్, ఫేస్ ఇండికేషన్ ల్యాంప్స్, ముఖ్యంగా టైమర్ అనేది ఉంటుంది. ఈ టైమర్ కి అనుగుణంగా లైట్స్ అనేవి ఆన్ లేదా ఆఫ్ అవుతాయి. పవర్ సప్లై అనేది ముందుగా ఎంసీబీకి ఇస్తాం. ఎంసీబీ నుండి కాంట్రాక్టర్ కి వెళ్తుంది. కాంట్రాక్టర్ అవుట్పుట్ నుండి డైరెక్ట్ గా స్ట్రీట్ లైట్స్ కి సప్లై అనేది వెళ్తుంది. ఈ కాంట్రాక్టర్ ని టైమర్ కంట్రోల్ చేస్తుంది. టైమర్ లో NONC అనేవి ఉంటాయి. సెట్ పాయింట్ ని బట్టి టైం అవ్వగానే టైమర్ అనేది కాంట్రాక్టర్ కి A మరియు A2 కి సప్లై పంపిస్తుంది. అప్పుడు కాంట్రాక్టర్ అనేది ఆన్ అవుతుంది. లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఎప్పుడైనా లైట్స్ పనిచేయకపోతే లైట్స్ లేదా అందులో ఉన్న డ్రైవ్స్ ని రిప్లేస్ చేస్తాం. మోస్ట్లీ డ్రైవ్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. హైమాస్ట్ ల్యాంప్ విషయానికి వస్తే హైమాస్ట్ ల్యాంప్స్ అనేవి చాలా హైట్ లో ఉంటాయి కాబట్టి అంత హైట్ కి ఎక్కి సర్వీస్ చేయడం కష్టం కాబట్టి కింద వైపున ఒక మోటార్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ మోటార్ కి రోప్ ద్వారా లైట్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ మోటార్ అనేది ఆన్ ఆఫ్ చేయడం ద్వారా లైట్స్ అనేవి కిందకి లేదా పైకి వస్తాయి. అప్పుడు లైట్స్ ని ఈజీగా రీప్లేస్ చేయడం కానీ సర్వీస్ చేయడం కానీ ఈజీ జరుగుతుంది. హైమాస్ట్ ల్యాంప్స్ కూడా స్ట్రీట్ లైట్స్ కి ఏ విధంగా కంట్రోల్ బాక్స్ ఉందో సేమ్ అదే కంట్రోల్ బాక్స్ అనేది ఈ హైమాస్ట్ ల్యాంప్ కూడా ఉంటుంది. ఎఫ్ఎల్పి మరియు నాన్ ఎఫ్ఎల్పి గ్లాండ్స్. ఎఫ్ఎల్పి గ్లాండ్స్ అంటే ఫ్లేమ్ ప్రూఫ్ గ్లాండ్స్. మెటల్తో తయారు చేయబడి ఉంటాయి. కేబుల్ని ప్యానల్ బోర్డులో ఫిక్స్ చేయడానికి యూజ్ చేస్తారు. దీని ద్వారా కేబుల్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ కట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయినా కూడా గ్లాండ్ అనేది కాలిపోకుండా ఉంటుంది. దాని ద్వారా ఫైర్ అవ్వకుండా ఉంటుంది. వీటిని ఎక్కువగా ఫార్మాస్యూటికల్, కెమికల్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా వాడతారు. నాన్ ఎఫ్ఎల్పి గ్లాండ్స్ అంటే లో కరెంట్ రేటింగ్ లో వాడతారు. ఎక్కువగా ప్లాస్టిక్ తో తయారు చేయబడి ఉంటాయి. హీటింగ్ ఎలిమెంట్స్ లేదా హీటర్స్. ఇండస్ట్రీలో హీటర్స్ ని బాయిలర్స్ లో, ఓవెన్స్ లో మొదలైన అప్లికేషన్స్ లో వాడుతూ ఉంటారు. ఇందులో హీట్ ని జనరేట్ చేసే ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఇది స్ప్రింగ్ లాగా ఉంటుంది. దీనికి సాధారణంగా నికెల్ మరియు క్రోమియం తో తయారు చేస్తారు. మన ఇళ్లలో కూడా తరచుగా మనం చూస్తూనే ఉంటాం. వాటర్ హీటర్ లో, ఐరన్ బాక్స్ లో, అలాగే ఓవెన్స్ లో. ఈ ఎలిమెంట్ ఎక్కువ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది. దీనికి పవర్ ఇచ్చినప్పుడు దీని యొక్క రెసిస్టెన్స్ కారణంగా ఎలిమెంట్ అనేది హీట్ అవుతుంది. రెసిస్టెన్స్ అంటే నిరోధం. ఈ ఎలిమెంట్ సైజుని బట్టి రెసిస్టర్ ని కూడా యూజ్ చేస్తారు. పవర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది హీటర్లో. తర్వాత లగ్స్. వైర్ని ఏదైనా డివైస్ టెర్మినల్కి కనెక్ట్ చేసే దాన్ని లగ్స్ అంటారు. లగ్స్ చాలా రకాలు ఉంటాయి, చాలా సైజులు ఉంటాయి. ఎక్కువగా యూజ్ చేసేవి కాపర్ లగ్స్ మరియు అల్యూమినియం లగ్స్. 1.5 స్క్వేర్ mm నుండి 1000 స్క్వేర్ mm వరకు సైజుల వరకు ఉంటాయి. అల్యూమినియం లగ్స్ తో పోలిస్తే కాపర్ లగ్స్ కాస్ట్ ఎక్కువ. కాపర్ లగ్స్ ని కరెంట్ రేటింగ్ ఎక్కువ ఉన్న వాటిలో వాడతారు. అల్యూమినియం లగ్స్ ని కరెంట్ రేటింగ్ తక్కువ ఉన్న వాటిలో వాడతారు. కాపర్ లగ్స్ ని కాపర్ వైర్ లో వాడతారు. అలాగే అల్యూమినియం లగ్స్ ని అల్యూమినియం వైర్ లో వాడడం జరుగుతుంది. తర్వాత వైర్స్ అండ్ కేబుల్స్. వైర్స్ అండ్ కేబుల్స్ అంటే సింగిల్ కండక్టర్ ఉంటే దాన్ని వైర్ అంటారు. అలాగే మల్టిపుల్ కండక్టర్స్ ఉంటే దాన్ని కేబుల్స్ అంటారు. ఇప్పుడు వైర్ యొక్క సైజు మరియు ఎంతవరకు లోడ్ ను వైర్ ఆపుతుందో చూద్దాం. ఉదాహరణకు 1.5 స్క్వేర్ mm వైర్ అనేది 7.5 amps నుంచి 15 amps వరకు లోడ్ అనేది ఆపుతుంది. ఉదాహరణకు లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ లో రేటింగ్ ఉన్న అప్లికేషన్స్ లో వాడచ్చు. అలాగే కంట్రోల్ వైరింగ్ లో కూడా వాడచ్చు, ఎర్తింగ్ లో కూడా వాడచ్చు. 1.5 స్క్వేర్ mm వైర్. 2.5 స్క్వేర్ mm వైర్ అనేది 15 నుంచి 22 amps వరకు లోడ్ అనేది ఆపుతుంది. ఉదాహరణకు హీటర్స్ కి, స్విచ్ బోర్డ్ కి 5 HP, 7.5 HP, 10 HP మోటార్స్ లో కూడా వాడచ్చు. అలాగే ఎర్తింగ్ లో వాడతాం. 4 స్క్వేర్ mm వైర్ ఇది 22 నుంచి 30 amps మధ్యలో లోడ్ వరకు ఆపుతుంది. ఇది హీటర్ కి, AC ఇన్స్టాలేషన్ లో 10-15 HP మోటార్స్ లో కూడా దీన్ని వాడచ్చు. అలాగే ప్యానల్ ఇన్కమింగ్ లో,
ఎర్తింగ్ లో వాడతారు. తర్వాత 6 square mm వైర్. 6 square mm వైర్ ని 30 నుంచి 38 amps వరకు లోడ్ అనేది ఆపుతుంది. ఇది జనరల్ గా ఏసీ మరియు డ్రైయర్స్ ప్యానల్ ఇన్కమింగ్ లో అలాగే 25 HP మోటార్స్ లో కూడా వాడతారు. 10 square mm వైర్ అనేది 38 నుంచి 54 amps వరకు మనకి లోడ్ ఆపుతుంది. ప్యానల్ వైరింగ్ లో బాయిలర్స్ లో ఈ వైర్ అనేది వాడుతూ ఉంటారు. వైరు ఏదైనా సరే వైరు లెంత్ పెరిగిన కొద్దీ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, అలాగే కండక్టివిటీ అనేది తగ్గుతుంది. NONC. NO అంటే నార్మల్లీ ఓపెన్, NC అంటే నార్మల్లీ క్లోజ్డ్. ఇది మనకు రిలే మీద అలాగే కాంట్రాక్టర్ మీద కనిపిస్తూ ఉంటుంది. NC అంటే కాంట్రాక్టర్ అనేది క్లోజ్డ్ కండిషన్ లో ఉందని అర్థం. ఉదాహరణకి ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఉంది. ఈ కాంట్రాక్టర్ కి NO ఒకటి NC ఒకటి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎలా వర్క్ అవుతాయి అంటే NO కి NC కి ఇన్పుట్ లో ఒక ఫేస్ వైర్ ఇచ్చామనుకుందాం. ఇది NO కాంట్రాక్ట్ కాబట్టి కాంట్రాక్టర్ ఆన్ అయినప్పుడు అంటే ప్రస్తుతం నార్మల్లీ ఓపెన్ కండిషన్ లో ఉంది కాబట్టి కాంట్రాక్ట్ ఆన్ అయినప్పుడు ఇక్కడ కింద ఉన్న సప్లై పైకి వెళ్తుంది. ఇక్కడ NC లో ఆల్రెడీ డైరెక్ట్ పైకి సప్లై వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది NC లో. అదే రిలే విషయానికి వస్తే రిలేలో కాయిల్ అనేది ఉంటుంది. ఈ కాయిల్ ఆన్ అవ్వడానికి ఫేస్ మరియు న్యూట్రల్ లేదంటే ప్లస్ ఆర్ మైనస్ మనం ఎక్స్టర్నల్ గా ఒక వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఈ రిలే ఆన్ అవ్వగానే ఆటోమేటిక్ గా NC నుండి NO కి కాంటాక్ట్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత SMPS అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఇది ఒక పవర్ సప్లై డివైస్. ఏసీ వోల్టేజ్ ని మనకు కావాల్సిన వోల్టేజ్ రేంజ్ లోకి కన్వర్ట్ చేసేది SMPS. అనేక రకాల ఎలక్ట్రానిక్ డివైస్ లో మనం SMPS లు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు కంప్యూటర్ లో, ల్యాప్టాప్ లో, మెడికల్ డివైస్ లో, అలాగే కంట్రోల్ సిస్టమ్స్ లో, స్మార్ట్ ఫోన్స్ లో మనకి SMPS అనేది కనిపిస్తూ ఉంటాయి. మనకు కావాల్సిన వోల్టేజ్ ని అంటే 5 వోల్టేజ్, 12 వోల్టేజ్, 24 వోల్టేజ్, కావాల్సిన లోడ్ అంటే 5 amps, 10 amps అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు ఇక్కడ చూడొచ్చు, ఒక డిస్ప్లే బోర్డు 5 volts DC తో నడుస్తుంది అనుకుంటే దానికి 5 volts SMPS కావాలి. అలాగే ఒక సాలిడ్ స్టేట్ రిలే 12 volts DC తో ఆపరేట్ అవుతుంది అనుకుంటే దానికి 12 volts SMPS కావాలి. అలాగే అనేక రకాల SMPS అందుబాటులో ఉంటాయి. తర్వాత యాంప్ మీటర్ మరియు వోల్ట్ మీటర్. యాంప్ మీటర్ అనేది కరెంట్ని మెజర్ చేయడానికి వాడతాం. అలాగే వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ మెజర్ చేయడానికి వాడతాం. యాంప్ మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తారు, వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తారు. యాంప్స్ మీటర్లో ఎక్కువ లోడ్కి సిటీ కాయిల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న అన్ని డిజిటల్ యాంప్ మీటర్లో పవర్ ఇచ్చి ఇంకో టెర్మినల్కి సిటీ కాయిల్ని కనెక్ట్ చేసి కాయిల్ మధ్యలో లోడ్ ఉన్న వైర్ని పెట్టడం ద్వారా కరెంట్ అనేది మెజర్ చేయొచ్చు. తర్వాత పవర్ ఇండికేటర్స్ మనం చూస్తూనే ఉంటాం ప్యానల్స్కి. వీటిని ఫేస్ ఇండికేటర్స్గా, ట్రిప్ ఇండికేటర్స్గా, ఆన్ ఆఫ్ ఇండికేటర్స్గా అనేక రకాలుగా వీటిని వాడుకోవచ్చు. ఫేస్ ఇండికేటర్గా అయితే సపోజ్ ఒక ప్యానల్ బోర్డ్లో RYB సప్లై ఉంది, అలాగే న్యూట్రల్ ఉంది, అలాగే 3 ఇండికేటర్లు ఉన్నాయి అనుకుందాం. ఈ 3 ఇండికేటర్లో రెడ్ ఇండికేటర్, ఎల్లో ఇండికేటర్, బ్లూ ఇండికేటర్ 3 ఇండికేటర్లు ఉన్నాయి. ఈ న్యూట్రల్ అనేది 3 ఇండికేటర్లకి కామన్గా కనెక్ట్ చేయాలి. ఆర్ ఫేస్ నుంచి మొదటి ఇండికేటర్కి, వై ఫేస్ నుంచి రెండో ఇండికేటర్కి, బి ఫేస్ నుంచి 3వ ఇండికేటర్ కనెక్ట్ చేయడం ద్వారా మనకి సప్లై ఉంది లేదనేది ఇండికేషన్ అనేది మనకి తెలుస్తుంది. తర్వాత మోటార్ ఆన్ లేదా ఆఫ్ ఇండికేటర్స్గా అయితే ఒక మోటార్కి సంబంధించిన కాంట్రాక్టర్ ఉంది అనుకుందాం. కాంట్రాక్టర్కి 2 NO మరియు NC కాంట్రాక్టర్లు అయితే కనిపిస్తున్నాయి. ఎక్స్టర్నల్గా NO మరియు NC కాంట్రాక్టర్స్కి ఇన్పుట్ ఫేస్ వైర్ అయితే ఇస్తాం. అలాగే ఈ 2 ఇండికేటర్లు కామన్గా న్యూట్రల్ అనేది ఇస్తాం. ఇప్పుడు NO నుంచి మొదటి ఇండికేటర్కి, NC నుంచి రెండవ ఇండికేటర్కి సప్లై అనేది ఇస్తాం. ఎప్పుడైతే కాంట్రాక్టర్ ఆన్ అయిందో మొదటి ఇండికేటర్ అనేది వెలుగుతుంది, అంటే మోటార్ ఆన్లో ఉన్నట్టు అర్థం. ఎప్పుడైతే కాంట్రాక్టర్ ఆఫ్లో ఉందో ఈ NC నుంచి సప్లై రెండో ఇండికేటర్కి వెళ్తుంది. కంటిన్యూస్గా వెళ్ళడం ద్వారా మోటార్ అనేది ఆఫ్లో ఉందని అర్థం. తర్వాత ట్రిప్ ఇండికేటర్ అయితే ట్రిప్ ఇండికేటర్ని రిలే నుంచి తీసుకుంటాం. ఈ రిలేలో NO కాంట్రాక్టర్ ఏదైతే ఉందో NO కాంట్రాక్టర్ కింద పవర్ సప్లై ఇచ్చినప్పుడు NO అవుట్పుట్ నుంచి సప్లై తీసుకొని ఇండికేటర్కి కనెక్ట్ చేయాలి. అలాగే ఇంకో వైపు న్యూట్రల్ కనెక్ట్ చేయడం ద్వారా ఎప్పుడైనా రిలే ట్రిప్ అయినప్పుడు ఇక్కడ ఇండికేటర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. రిక్వైర్మెంట్ని బట్టి ఇండికేటర్ లైట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. లిమిట్ స్విచెస్ని ఇండస్ట్రీస్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిషన్ డోర్ క్లోజ్ చేసాకే ఆ మిషన్ ఆన్ అవ్వడం, అలాగే ఎలివేటర్స్లో ఒక పొజిషన్కి రాగానే లిమిట్ స్విచ్కి టచ్ అయ్యి ఆటోమేటిక్గా ఆగిపోవడం, రూమ్ యొక్క డోర్ క్లోజ్ చేయగానే లైట్స్ ఆగిపోవడం, అలాగే ఓపెన్ చేయగానే ఆన్ అవ్వడం. ఇలా లిమిట్ స్విచ్ని ఒక ఆపరేషన్లో కాదు అన్ని మల్టిపుల్ ఆపరేషన్స్లో మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిఫ్ట్ని తీసుకుంటే ఆ ఎలివేటర్ అనేది పైకి కిందకి వెళ్ళడానికి ఒక మోటార్ అనేది ఉంటుంది. ఆ మోటార్ని కంట్రోల్ చేసేయడానికి 2 కాంట్రాక్టర్స్ అనేవి ఉంటాయి. కంట్రోల్ చేసే వైర్ ఏదైతే ఉందో సిరీస్ లో ఆ లిమిట్ స్విచ్ కి కనెక్షన్ ఇవ్వాలి. ఎలివేటర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు లిమిట్ స్విచ్ అనేది NC పొజిషన్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఎలివేటర్ పైకి వెళ్లి లిమిట్ స్విచ్ కి టచ్ అవుతుందో NO పొజిషన్ కి వస్తుంది, కాంట్రాక్టర్ అనేది ఆగిపోతుంది. ఈ విధంగా లిమిట్ స్విచ్ అనేది పనిచేస్తుంది.